విశాఖ పోర్టు కూడా రేషన్ అక్రమ రవాణాకి అడ్డాగా మారింది. ఈ పోర్టులో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సీజ్ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా బియ్యం రవాణాకి విశాఖ పోర్టుని ఎంచుకున్నట్లు నాదెండ్ల గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, థ్యాంక్ యూ గాయత్రి. విశాఖ కేంద్రంగా కావచ్చు, ఏపీ కేంద్రంగా ఏదైతే రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు అడ్డంగా దోచేయడమే కాదు, వీటిని విదేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జించడంలో అయితే మాత్రం ఘనాపాటిగా కూడా చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇటు కాకినాడ ఇటు విశాఖపట్నం కేంద్రంగా విపరీతంగా కూడా ఈ రేషన్ బియ్యాన్ని అడ్డంగా దోచేసి వీళ్ళందరూ కూడా కోట్లకు పడగలెత్తిన వైసీపీ నాయకులకు అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోవడం, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకైతే మాత్రం తన వంతు పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా పూర్తిగా ప్రయత్నాలు అయితే సాగిస్తూనే ఉన్నారు. అయితే గత వారం రోజుల్లో 2 చోట్ల అక్రమ రేషన్ బియ్యం పట్టుబడడంతో అయితే మాత్రం వైసీపీ నేతల్లో అయితే మాత్రం వాళ్ళ గుండెల్లో రైళ్లు అయితే పరిగెత్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకినాడ కేంద్రంగా వందల వేల టన్నులు ఎగుమతి చేస్తూ కూడా ఉన్న పరిస్థితి కూడా దాపురించింది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పూర్తి స్థాయిలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే నేరుగా వెళ్లి తెల్లానైతే లో అక్రమంగా రవాణా అవుతున్న రైతులు పట్టుకోవడంతో అయితే పూర్తి స్థాయిలో దీని తాలూకా వ్యవహారం అంతా కూడా బట్టబయలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రేషన్ బియ్యం అక్రమ దంద అని అనుకుంటూ అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ఆకస్మికంగా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో అడుగు పెట్టడం, అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ గా సిఎస్ఎస్ పోర్ట్ టెర్మినల్ కు వెళ్లి పోర్ట్ టెర్మినల్ లో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళు అక్రమార్కులు అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి మనం ఈ బియ్యాన్ని మనం దోచేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలన్న దానిపై అయితే మాత్రం వీళ్ళు నిమగ్నం అయిన నేపథ్యంలో అయితే కనుక ఇది విశాఖ కేంద్రాన్ని కూడా విశాఖ పోర్ట్ ను కూడా వీళ్ళు రైస్ అక్రమార్జనకైతే మాత్రం అడ్డంగా పెట్టుకుంటున్నారని కూడా నేరుగా నాదెండ్ల మనోహర్ చెప్పడం చూస్తూ ఉంటే కనుక అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు అక్రమాల్లో అయితే మాత్రం చేస్తున్నారంటూ కూడా ఈయన ప్రూవ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక కాకినాడ పోర్టే కాదు, అటు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, ఇటు కాకినాడ పోర్టు కావచ్చు, ఇటు విశాఖపట్నం పోర్టు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కంటైనర్ టెర్మినల్ కావచ్చు, ఇటు రైస్ బల్క్ బ్యాగుల రూపంలో అయితే మాత్రం విలువగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ టీడీఎస్ రైతును పూర్తిగా వక్ర మార్గంలో వీళ్ళందరూ కూడా దీనికి పాలిష్ పట్టి వీటికి కలర్ఫుల్ బ్యాగులన్నీ కూడా వేసి వీళ్ళు అధిక ధరలకు అయితే కనుక ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ కి అయితే మొత్తం వీళ్ళు బాగా ఎగుమతి చేస్తూ కూడా కోట్లు ఆర్జిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్రమార్కులు గుండెల్లో అయితే మాత్రం రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీరిపై ఉక్కుపదం మోపుతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా చిత్రం మాట ప్రకారం పూర్తి స్థాయిలో అన్ని పోర్టుల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఏవైతే అక్రమ రేషన్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిపై అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారని వీళ్ళకైతే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళని ఎక్స్పోర్ట్ కి ఎగుమతిదారులుగా కూడా వీళ్ళనైతే మాత్రం బ్లాక్ లిస్ట్ పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ కూడా ఈ రోజు క్లియర్ గా కూడా నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంటే పూర్తి స్థాయిలో ఈ అక్రమాలను అరికట్టేందుకైతే మాత్రం ఒక క్లియర్ కట్ ఒక డైరెక్షన్ తో వీళ్ళైతే ముందుకు వెళ్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.